దివ్య 26 ఏళ్ల యువతి తెలంగాణలో ఓ చిన్న పట్టణంలో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ధైర్యంగా పిల్లలను పెంచింది. దివ్య చదువులో ముద్దు. డిగ్రీ తర్వాత బెంగళూరులో ఓ ప్రముఖ బీపీఓ కంపెనీలో జాబ్ వచ్చింది. మొదటగా బెడ్ షేర్ చేయడం, నైట్ షిఫ్ట్లు, జీవితం గందరగోళంగా అనిపించింది. కానీ ఆ రోజుల్లో కొత్త వెలుగు తన జీవితంలో అడుగుపెట్టింది. రాజీవ్ ఉత్తర భారతదేశానికి చెందిన యువకుడు. అతనిలో చక్కటి హాస్యం, మంచి భాష, చరుకైన స్వభావం లాంటి లక్షణాలు ఉన్నాయి. దివ్యతో మొదట సహచర ఉద్యోగిగా ఉన్నాడు. కొద్ది రోజుల్లో అతడు ఆమె జీవితమంతా అయిపోయాడు. రోజులే కాదు, రాత్రులు కూడా కలిసే గడిపేవారు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్, ముద్దుల మాటలు, సెల్ఫీలు, విడిపోవడం కూడా బాధగా అనిపించేంత ప్రేమ. ఒకరోజు దివ్య అడిగింది, రేపటి జీవితం గురించి నిజంగా నన్నే కోరుకుంటున్నావా? రాజీవ్ నవ్వుతూ అన్నాడు, నువ్వు లేని జీవితం అనుకోలేను. అర్ధరాత్రి ఒక ఫ్లాట్లో కలిసి ఊహించిన భవిష్యత్తుపై కలలు కంటూ వారి ప్రేమ పరవశంలో దూకుతుంది. ఒకరోజు కంపెనీ రాజీవ్ని ముంబై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసింది. అతను వెళ్ళిపోయాడు. మొదట్లో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, హార్ట్ ఎమోజీలు, బహుశా రోజుకు 10 సార్లు ఐ లవ్ యూ చెప్పుకునేవారు. కొద్ది వారాల తర్వాత ఆ కాల్స్ తక్కువయ్యాయి. ఒకరోజు దివ్య అతనికి మెసేజ్ పెట్టింది. రెడ్ డ్రెస్ వేసుకున్న సెల్ఫీ పంపింది. జవాబు లేదు. దివ్య ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీగా ఉన్నాను అని వదిలిపెట్టేసేవాడు. ఒకరోజు గుండెను గుచ్చేలా ఇలా అన్నాడు, ఓవర్ ఫోనింగ్ మిస్, నీ జీవితంలో ఇంకొకరు ఉండాలి. నీ ఒంటరితనం నన్ను కలపకుండా ఉంచాలి. దివ్య పగతో ఊగిపోయింది. ఆమె ప్రేమ నెమ్మదిగా బాధగా మారింది. ఆ బాధ నెమ్మదిగా పగగా మారింది. రాజీవ్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. దివ్య అడిగినప్పుడు ఇలా అన్నాడు, నన్ను పట్టించుకోవడం మాని. నువ్వంటే చిన్న ప్రేమ, ఆమంటే జీవిత భాగస్వామ్యం. ఆమె ఆ రాత్రి నిర్ణయం తీసుకుంది. బుద్ధి కోల్పోయింది కాదు, వెర్రి బుద్ధితో మానసికంగా శాశ్వతంగా రాక్షసిగా మారదామని డిసైడ్ అయ్యింది. రాజీవ్ బెంగళూరుకు తిరిగి వచ్చాడు. ఓ 2 రోజులు పని కోసం దివ్య అతనికి కాల్ చేసింది. చివరిసారిగా ఒకసారి మాట్లాడదాం అని చెప్పింది. రాజీవ్ దానికి అంగీకరించాడు. ఆమె తన పాత ప్లాట్లోకి అతనిని ఆహ్వానించింది. అతను వచ్చే వరకు ఆమె గదిని శుభ్రం చేసింది. బ్యాగ్లో ఓ నిప్పుతో పదునైన కిచెన్ కత్తిని వేసింది. గోడలపై ఇద్దరి ఫోటోలు, ఆమె ఉలికిపడుతున్న ముఖం. లోపల ఎలాంటి తుఫాను ఉందో ఎవరికి అర్థం కాలేదు. అతడు వచ్చాడు, నవ్వుతూ మాట్లాడాడు. ఇలా ఎందుకు పట్టుకున్నావు, మర్చిపోమా అని అన్నాడు. అవును, దివ్య మర్చిపోతుంది. అతని శరీరాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఒక్క క్షణం ఆ కత్తి బయటకు వచ్చింది. ఒక మెటల్ పదునుతో 17 సార్లు రాజీవ్ని పొడి చేసింది. అతను ఏడవడానికి కూడా టైం ఇవ్వలేదు. గది మొత్తం రక్తం పడిపోయింది. గది చీకటితో కమ్ముకుంది. దివ్యకు భయం రాలేదు, దయ రాలేదు. దివ్య సరిగ్గా ఫ్రిడ్జ్ వైపు వెళ్లి ఫ్రిడ్జ్ను ఖాళీ చేసింది. ఆమె రాజీవ్ శరీరాన్ని పక్కకు లాగి బ్లాంకెట్ కింద వేసింది. రాజీవ్ శరీరాన్ని పదునైన కత్తితో భాగాలుగా కట్ చేయడం ప్రారంభించింది. తల, చేతులు, కాళ్ళు ఒక్కొక్కటిగా కత్తితో విడగొట్టింది. ఆమె శరీరం మీద రక్తం నిండిపోయింది. కానీ రాజీవ్ని చంపిన తృప్తి ఆమె ముఖంలో కనిపిస్తుంది. నన్ను ప్రేమించలేదా, మరణిస్తే చాలు అని తన మనసులో మాట అనుకుంటూ రాజీవ్ శరీరాన్ని కట్ చేస్తుంది. 4 రోజులు గడిచాయి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. రాజీవ్ కనిపించడం లేదు. పోలీసులు ఆమె ఇంటి వద్దకు వచ్చారు. ఇంట్లో దుర్వాసన. పోలీసులు లోపలికి వెళ్లి ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు శరీర భాగాలు కనిపించాయి. దివ్య నవ్వుతూ పోలీసులకు చెప్పింది, నా ప్రేమను చంపేశారు. నేను ఏమి చేసినా నా తప్పేమీ లేదు. ఆమె చివరి డైరీ వాక్యం, నన్ను అసలు ప్రేమించనే లేదు, కానీ నేను అతనిని నిజంగానే ప్రేమించాను. ప్రేమించేవాడైతే చంపడానికన్నా క్షమించేలా నేర్పించేవాడుగా. గతం రహస్యంగా మారిన కొత్త మలుపు. దివ్య రాజీవ్ను చంపిందన్నది నిజం, కానీ ఆ హత్య వెనుక ఉన్న అసలైన కారణాలు ఇంకా బయటికి రాలేదు. పోలీసులకు ఇచ్చిన ఒప్పంద కథ, నన్ను ప్రేమించలేదనే చంపా. అసలు రాజీవ్ చనిపోవటానికి ఒక కోణం ఉందని తర్వాత సిబిఐ దర్యాప్తులో తేలింది. రాజీవ్ నిజంగా దివ్యాని ప్రేమించాడు అనే విషయం పూర్తిగా నిజం కాదు. అతనికి తెలిసినంత వరకు ఆమె ఒంటరిగా, డబ్బు కలిగిన, మానసికంగా బలహీనరాలు అని అర్థమైంది. అతను తాను ప్రేమిస్తున్నట్టు నటించి ఆమె దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీస్, ప్రాపర్టీ అడ్వాన్స్ లాంటి వివిధ కారణాలతో ఆ డబ్బు తీసుకున్నాడు. ఇదంతా అర్థమయ్యాక దివ్య ఫోన్ కాల్స్, మెసేజ్లను రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. అతనిని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. అందుకే అతను ఆమెని వదిలేసి ముంబైకి వెళ్ళాడు. సిబిఐ దర్యాప్తులో ఓ డాక్టర్ ఇచ్చిన నివేదిక ఇలా ఉందంట. దివ్యకు బైపోలర్ డిసార్డర్ లాంటి లక్షణాలు ఉన్నాయని
గతంలోనూ ఆమె ఒక క్లోజ్ ఫ్రెండ్ను ఇబ్బంది పెట్టిన కేసు దరఖాస్తులో ఉందని, అలాగే రాజీవ్తో పరిచయం కాలానికి ముందే ఆమె మరొక ప్రేమ సంబంధంలో బాధపడ్డదని, ఆ బాయ్ ఫ్రెండ్ను కూడా గతంలో బెదిరించినట్లు ఆధారాలున్నాయని చెప్పింది. ఆమెను రక్తంతో ప్రేమ చూపించాల్సిన స్థితికి తేవడంలో ఆ లోతైన మానసిక గాయాలు ప్రధాన కారణమయ్యాయి. ఇంకొక సంచలన విషయం ఏంటంటే, ఫ్రిడ్జ్లో ఉన్న శరీరం రాజీవ్ది కాదని అనుమానం మొదలైంది. రాజీవ్ తల్లి DNA పరీక్షకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ చూశాక షాక్ అయ్యారు. శరీరం DNA 68% మాత్రమే రాజీవ్ DNAకు సరిపోతుంది. ఇది పూర్తిగా అతనిదే కాకపోవచ్చు అనే అనుమానం మొదలైంది. పోలీసులు దీన్ని గమనించి దీనిపై విచారణ ప్రారంభించారు. రాజీవ్ దివ్యని కలవక ముందు ఇంకొక వ్యక్తిని కలిశాడట. అతని పేరు నిహాల్. నిహాల్ దివ్యకు గతంలో సంబంధం ఉన్న బాయ్ ఫ్రెండ్. అతని పేరు మీద అప్పటికే ఓ మిస్సింగ్ కేసు నమోదై ఉంది. నిహాల్ కూడా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. దివ్య మరో హత్య కూడా చేసి ఉంటుందని అనుమానం ఉంది. రాజీవ్ హత్య నికార్సైనదా లేదా ఇద్దరు కలిసి ఇంకెవరినైనా చంపారా అని పోలీసులు అనుమానం పడుతున్నారు. కోర్టులో దివ్య తన చివరి వాదనలో ఇలా చెప్పింది: నిజం చెప్తా, రాజీవ్ను నేను చంపలేదు. అతనిని నేను ముక్కలుగా కోసిపెట్టానా, కానీ చనిపోయింది నిహాల్. అతను తనకు తాను గొంతు కోసుకొని చనిపోయాడు. నేను మానసికంగా వెళుతున్నప్పుడు రాజీవ్ వచ్చాడు. నేను ఆయన శరీరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే నాకు చంపితే శిక్ష ఉంది. కాకపోతే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ఇది నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు, కానీ పోలీసుల దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు.